సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 వ్యాన్స్ వచ్చినాయి. 5 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఒక 3 వ్యాన్స్ పెద్దవి ధర్మపురి, కోరుట్ల, జగిత్యాలకు ఉన్నాయి. 2 చొప్పదండి, వేములవాడ అనేది చిన్నపాట మనకు ఉన్నది కాబట్టి ఆ 2 వ్యాన్స్, చిన్న వ్యాన్స్ అనేవి ఆ 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 5 కాన్స్టిట్యున్సీస్ మనకు ఈ వ్యాన్స్ ఉన్నాయి. ఈ వ్యాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రచారం చేయడం, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ గురించి ప్రచారం చేయడము. తర్వాత సైమల్టేనియస్గా ఎప్పుడైతే ఐఈసీ మెటీరియల్ రన్ అవుతా ఉందో, వీడియోస్ మన ప్రభుత్వ ప్రోగ్రామ్స్ సంబంధించిన వీడియోస్ రన్ అవుతాయి. ఆ వీడియోస్లో ఏముంటుందంటే మనం ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి కూడా చూడొచ్చు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాన్ ఉంటుంది కాబట్టి పర్టికులర్ డెసిగ్నేటెడ్ లొకేషన్ ఉంటుంది. ఒక టెంటేటివ్గా మనకు ఒక యాక్షన్ ప్లాన్ అయితే చేశారు సార్. కాకపోతే ఏంటంటే ఫైనలైజ్గా మనం ఫైనల్ డ్రాఫ్ట్ అనేది మనకు వస్తుంది. ఏ విలేజ్లో ఎప్పుడు ఏ టైం అనేది మనకు షార్ట్ టైం 40 days టైం ఉంది. మనం 380 జీపీస్ ఉన్నాయి, 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సో ఇదంతా ప్రోగ్రామ్ చేయడం చాలా కొంచెం టీడీఎస్ అంటే కొంచెం కష్టమైన పని. అందుకోసమని ఏమైనా షెడ్యూల్లో మార్పులు కూడా మనకు జరగవచ్చు. కలెక్టర్ మేడం గారు, తర్వాత జిల్లా అధికారులు ఉన్నారు, దాన్ని మాడిఫై చేయొచ్చు. డెఫినెట్గా ఎప్పటికప్పుడు మేము అందరికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. మెయిన్ ఏంటంటే ఐఈసీ ప్రచారం చేయడం, ఎవరికన్నా ఇళ్ళకి మన ఫోల్డ్లోకి రాకపోతే ప్రోగ్రామ్ బెనిఫిట్స్ కనుక తీసుకోలేకపోతే వాళ్ళని చేయడం. మన హెల్త్ సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్స్ చేయడము, బీపీ షుగర్ స్క్రీనింగ్ చేయడము, వాళ్ళ టీబీ కేసెస్ని స్క్రీనింగ్ చేయడము. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ టీబీ కేసెస్ ఉంటాయో, క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్నారు, మందులు వాడుతూ ఉన్నారు, సో వాళ్ళని మళ్ళీ ఒకసారి చెక్ చేయడం ఈ క్యాంప్లో. మంచిగా జబ్బు తగ్గిందా లేదా, లేకపోతే ఏమైనా కాంప్లికేట్ అవుతా ఉందా, తగ్గుతుందా లేదా. అవసరమైతే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా స్క్రీన్ చేయడం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒకరికి టీబీ ఉంటే మిగతా 100 వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. యాక్చువల్గా వాళ్ళ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కనుక ప్రాపర్గా ఉంటే ఎంత 6 నెలలు వాడితే 6 నెలలు, నెలకు 500 మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. కానీ కొంతమంది వినియోగించుకోవట్లేదు. అకౌంట్ ఇవ్వమంటే అకౌంట్ ఇవ్వట్లేదు. అంటే మా గురించి అందరూ తెలుస్తుందేమో అనే స్టిగ్మాతో కొంతమంది ఇవ్వట్లేదు. చాలామంది మన జిల్లాలో 90% వరకు మనం చేయగలిగిన అకౌంట్స్ అనేవి టీబీ పేషెంట్లే. సో ఒక 10% మనకి ఇంకా బ్యాక్లాగ్ అనేది ఉంది. సో అది కూడా ఫిల్ చేయడం. డీబీటీ అనేది మనం అందరికీ చేరుతాడు. ఎవరైతే టీబీ కింద రిజిస్టర్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం. తర్వాత కొంతమందికి అయితే న్యూట్రీ కిట్స్ అని ఇస్తూ ఉన్నారు. టీబీ పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్ ఫుడ్ అనేది అందక చాలా మందికి జబ్బు తగ్గక, తర్వాత వాళ్ళకు క్రానిక్ మోర్టాలిటీ, మార్బిలిటీ, సరిగ్గా జబ్బు టైం నయం కాక వాళ్ళు పర్మనెంట్గా క్రిపుల్డ్ అయిపోయి, అంటే లంగ్ డ్యామేజ్ అవ్వడం. ఎందుకంటే టీబీ సంబంధించి ఏంటంటే మనం ఎంత ఎర్లీగా ట్రీట్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. టీబీ ట్రీట్మెంట్ డిలే చేస్తున్న కొద్దీ, సరిగ్గా పౌష్టికారం లేకపోతే అది ఫైబ్రోసిస్ లంగ్ రికవరీ డిలే అయిపోయి ఫైబ్రోసిస్కి వెళ్ళి ఊపిరితిత్తులు గడ్డగట్టి పర్మనెంట్గా ఆయాసం వచ్చే అవకాశం ఉంటుంది. సో లైఫ్ పని చేసుకోవడం కూడా కష్టం. సో ఇట్లాంటి వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం అని ఒకటి జరుగుతూ ఉంది. ఇంకొకటి పిఎంజేవై కార్డ్స్. ఇంతకుముందు మన మేడం గారు కూడా, కౌన్సిలర్ గారు కూడా అడుగుతూ ఉన్నారు. పిఎంజేవై కార్డ్స్ ఇది ఏంటంటే 2 డిఫరెన్సెస్ అందరూ తెలుసుకోవాలి. అంటే ఇప్పటిదాకా మనకు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన హెల్త్ డిపార్ట్మెంట్ ప్లస్ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి పిఎంజేవై కార్డ్స్, ఆబా కార్డ్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని ఉంటుంది. హెల్త్ అకౌంట్ అంటే ఎవరైనా సరే అందులో మన ఇన్ఫర్మేషన్, నేమ్, ఏజ్, మన ఆధార్ కార్డు కొడితే టోటల్ మన హెల్త్ డీటెయిల్స్, మనకున్న ఎగ్జిస్టింగ్ జబ్బులు, ఇవన్నీ మన మెడికేషన్ అన్ని కూడా ఆబా అకౌంట్లో వస్తాయి. పిఎంజేవై అంటే ప్రైమ్ మినిస్టర్ జన్ ఆరోగ్య యోజన. దీని కింద ఏంటంటే 5 లక్షల ఇన్సూరెన్స్. ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుందో, రేషన్ కార్డు అంటారు, ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటుందో వాళ్ళందరూ కూడా పిఎంజేవై కింద ఎలిజిబుల్. అంటే బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ కావడానికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఏ హాస్పిటల్ పోయినా కూడా. ఈ ఎంపానల్మెంట్ అనేది జరుగుతుంది. మనకు డౌట్ రావచ్చు, సరే ఇన్సూరెన్స్ ఉంది కానీ ఏ హాస్పిటల్ పోవాలని ఒక డౌట్ రావచ్చు. సో ఏంటంటే మనకు ఆరోగ్యశ్రీ కింద చాలా ఉన్నాయి. మనకి పిఎంజేవై కింద ఇప్పుడే మేము ఎన్రోల్ చేయడం స్టార్ట్ చేసినాము ప్రోగ్రామ్. అన్ని హాస్పిటల్స్ కూడా ఎన్రోల్ చేసే పని చేస్తాము. త్వరలోనే మన జగిత్యాలలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కూడా పిఎంజేవై కింద ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నడుస్తూ ఉంది. పిఎంజేవై కార్డ్స్ తర్వాత ఇంకొకటి టీబీ పిఎంజేవై కార్డ్స్, తర్వాత ఒకటి సికిల్ సెల్ అనీమియా కానీ, తర్వాత పీసీపీఎన్టీ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చాలా చోట్ల మన కొంతమంది చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఆడబిడ్డ తెలియగానే ఆ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడము, భ్రూణ హత్యలు చేయడం అనేది కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. సో ఆ అవేర్నెస్ కూడా ఈ క్యాంపులో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మంచి అవకాశం దొరకదు విలేజర్స్కి. ప్రతి గ్రామ పంచాయతీలో మనం కోఆర్డినేట్గా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి భ్రూణ హత్యల మీద మనం చెప్పడం అనేది మంచి అవకాశం. మళ్ళీ మనకు అవకాశం ఇట్లా చాలా రేర్గా దొరుకుతుంది. సో ఆ పీసీపీఎన్టీ అవేర్నెస్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క క్యాంప్లో ఏ విలేజ్లో డెసిగ్నేటెడ్ టైం ఇస్తారో ఆ టైంకి అందరు ఉంటారు. రోజుకి ఒక క్యాంప్ ఉండొచ్చు, మన మండలిలో 2 క్యాంప్స్ ఉండొచ్చు. డిపెండ్స్ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం ఎప్పుడప్పుడు మాడిఫై చేస్తూ ఉంటాం. మనకు జిల్లా సంబంధించి కూడా అధికారులు, మన నరేష్ గారు కూడా రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ మానిటర్ చేస్తూ ఉన్నారు.
సో రెగ్యులర్గా అందరూ యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఊరికి ఆ వెహికల్ వస్తుందో వచ్చినప్పుడు మ్యాక్సిమం టర్న్అవుట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంత కష్టపడి మనకు అక్కడ నుంచి వ్యాన్స్ పంపించారు, ఐఈసీ మెటీరియల్ వచ్చింది, మన సిబ్బంది అంతా ఉన్నారు. సో డెఫినెట్గా బీపీ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, టీబీ సస్పెక్ట్స్ ఎవరైతే దగ్గు, జ్వరము, తర్వాత ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, టీబీ సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ క్యాంప్కి వస్తే చూడాలి. అప్పుడే క్యాంప్ యొక్క సద్వినియోగం జరుగుతుంది. సో ఒక టీబీ పేషెంట్ ఉండి అక్కడ స్క్రీన్ కాకపోవడం, ఆయన స్క్రీన్ కాక ఒక 10 మందికి అంటించడం అనేది చాలా డేంజరస్ ఇష్యూ. కొన్నిసార్లు ఏంటంటే మనకు మందులకు లొంగని మొండికి క్షయ ఉంటుంది. ఎంత డిలే అయితే అంత ఎక్కువ మందికి అంటిస్తాడు. సో మొండికి క్షయ వచ్చినప్పుడు మనం మందులకు తగ్గే అవకాశాలు కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అన్ని కేసెస్ కూడా ఫీవర్ ఉన్నప్పుడు, కాఫ్ ఉన్నప్పుడు, వెయిట్ లాస్ ఉన్నప్పుడు, నైట్ స్వెట్స్ వచ్చి సన్నగా ఎవరైతే బరువు తగ్గుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా మనకు ఆ క్యాంప్లోకి రావాలి. సో అర్బన్లో జరుగుతాయి క్యాంప్స్, రూరల్లో జరుగుతాయి. యాక్షన్ ప్లాన్ కూడా మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మెయిన్గా హెల్త్ డిపార్ట్మెంట్ తర్వాత హెల్త్ క్యాంప్స్ చేయడం, ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ గురించి చెప్పడం, ఎవరికైనా బెనిఫిషరీస్ కనుక వాళ్ళు రాలేకపోతే వాళ్ళకి డీబీటీ ఇవ్వడం, వాళ్ళకి పోషన్ సంబంధించి కిట్స్ ఇవ్వడం. నేను కూడా ప్రజలందరినీ, ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరేది ఏంటంటే సార్, ఎవరైతే టీబీ పేషెంట్ మన ఏరియాలో ఉంటారో సార్ వాళ్ళకు ఒకటి పోషన్ న్యూట్రీ కిట్, ఫుడ్ బాస్కెట్ లాగా ఇవ్వడం జరుగుతుంది సార్. ఫుడ్ బాస్కెట్ అంటే సార్ వాళ్ళ ప్రోటీనేషియస్ ఫుడ్ లైక్ పప్పులు కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ పౌడర్, తర్వాత న్యూట్రిషన్ పౌడర్, ఇవన్నీ కూడా దాతలు సహకరిస్తుందంటే ఇదేంటంటే కమ్యూనిటీ భాగస్వామ్యం పెంచాలని. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కాదు ఈ కిట్ అనేది పెట్టడం, ఫుడ్ బాస్కెట్ ఇవ్వడం అనేది డబ్బులు లేక కాదు. సొసైటీ కమ్యూనిటీ భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళందరూ కలిస్తేనే టీబీని అంతం చేయగలుగుతాం. 2025 కల్లా మనం ఈ టీబీని అంతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఈ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫుడ్ బాస్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చేయాలంటే ఏంటంటే దాతలందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలని కోరుచున్నాను. తర్వాత పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్స్కి విస్తృతమైన ప్రచారం కల్పించి సార్ అందరూ కూడా టీబీని మనము అంతమొందించడానికి 2025 కల్లా అందరూ సహకరించాలి సార్. మనం ఎందుకంటే ఇంతకుముందు చాలా జబ్బులు మనకు వచ్చినాయి సార్. పోలియో వచ్చింది, మనకు స్మాల్ పాక్స్ వచ్చింది, కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఎంతమంది పనిచేశారు, లైఫ్ రిస్క్, కొంతమంది డాక్టర్స్, స్టాఫ్ నర్సు, స్టాఫ్ ఐసీడీ చనిపోవడం కూడా జరిగింది. ప్రాణాలు తెగించి మన కోవిడ్ అనేది సమర్థంగా 2-3 సార్లు వ్యాక్సినేషన్, 2-3 సార్లు మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. సో అంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కూడా అందరూ తలుచుకుంటే డెఫినెట్గా చేయగలుగుతాం. కావాల్సింది ఏంటంటే ఒకటి ప్రాపర్ ప్లానింగ్, ఒకటి ఎఫెక్టివ్ ప్లానింగ్ చేయాలి. ప్లానింగ్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ చేయాలని అందరూ సహకారం కావాలి. ప్రజల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, మా స్టాఫ్ అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ ఎంత గొప్ప ప్రోగ్రామ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా కీలకం. ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రభుత్వానికైనా పేరు వస్తుంది, ప్రజాప్రతినిధి పేరు వస్తుంది, ప్రజలు కూడా వాళ్ళ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ అందరూ కూడా ప్రతి ఒక్క విలేజ్లో మేము రెగ్యులర్గా అన్ని విజిట్ చేయడం జరుగుతుంది. మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా పిఎస్సీస్ అలాట్ చేయడం జరిగింది. మేము కూడా అన్ని విలేజ్లో, పిఎస్సీలు, అర్బన్, లోకల్ వాటి తిరగడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అందరూ చేయాలని కోరుచున్నాను. ఇందులో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మాత్రం ఎక్కడైనా విలేజ్ వెళ్ళినప్పుడు సార్ మాకు కోఆర్డినేట్ చేసి అందరికీ ఆ సందేశం ఇస్తే డెఫినెట్గా మనం అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది సార్. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, తర్వాత ప్రభుత్వానికి, తర్వాత ముందున్న అందరూ మా ఆరోగ్య సిబ్బంది కానీ, వేరే డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగిత్యాలని లాస్ట్గా మనం ఈ ప్రోగ్రాంలో భారత్ వికసిత్ సంకల్ప్ యాత్రలో మొత్తం తెలంగాణలో మనం నంబర్ 1గా నిలబెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.